సో హలో గైస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ షియంబేటి అయితే ఆడబోతున్నాం జీటీఫై అనమాట. సో గైస్ వచ్చేసి మనం అయితే దుబాయ్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఎస్, అండ్ దీనికి స్పెషల్ సిరీస్కి అయితే సంబంధం అయితే ఏం లేదు గైస్. ఓకే, స్పెషల్ సిరీస్ వేరుగా ఉంటుంది, నేనైతే తీసుకొస్తాను. అది వచ్చేసి ఓకే తొందరలోనే తీసుకొస్తా, వెయిట్ చేయండి. అది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. ఓకే, ఎస్, అండ్ అక్కడికి వచ్చేసి మనం అయితే ఫ్లైట్లో వెళ్ళబోతున్నాం గైస్. ఎస్, ఫ్లైట్లో అయితే వెళ్దాం. ఓకే, ప్రైవేట్ జెట్లో అయితే వెళ్దాం. మనోడు వచ్చేసి ప్రైవేట్ జెట్ అయితే కొన్నాడు గేస్. ఓకే, 10 million పెట్టుగా ఉన్నాడు, గోల్డెన్ ప్రైవేట్ జెట్ గేస్ ఇది వచ్చేసి. ఓకే, అండ్ అక్కడ వెళ్ళినాక మళ్ళీ కలుద్దాం గేస్. ఓకే ఓకే గేస్, మొత్తం మనం అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. అండ్ మన ఫ్లైట్ వచ్చేసి అక్కడే ఉంటుంది. ఎస్, రెడీ టు ఫ్లై దగ్గర ఉంటుంది గేస్. ఓకే, ఎస్, రన్వే మీద ఉంటుంది. ఓకే, రన్వే మీద అయితే ఉంటుంది. అండ్ ఆగండి అబ్బా. ఓకే, మొత్తం లోడ్ అయింది. లోడ్ అవ్వలేదేమో అనుకున్నా, లోడ్ అయితే అయిపోయింది అనమాట. కొద్ది దగ్గరికి వచ్చినాక గైస్, ఊరి నాయన ఇంతలా ఫ్లైటా, మామూలు లేదు జెట్, ఇంతలా జెట్టా గైస్. ఇందా లోడ్ అవ్వలేదు అబ్బా, ఇప్పుడు లోడ్ అయింది అది. సర్లేండి, కొన్ని గ్లిచెస్ అయితే ఉన్నాయి గైస్. ఓకే, మన జీటీఫైలో ప్రస్తుతానికి ఉన్నాం మనం. ఓకే, అది మనం వాడే జీటీఫైలో. ఓకే, కొద్దిగా మోడ్స్ అయితే హ్యాండ్ వస్తున్నాయి. ఓకే, ఇప్పటికే 2 సార్లు క్రాష్ అయింది గైస్, మీకోసం చేస్తున్నా వచ్చేసి. సో అదే అనమాట దుబాయ్. ఎస్, మనకి ఎదురుగానే ఉంది, మనకి ఫ్లైట్ కూడా అవసరం లేదు, కార్లో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దానికి వచ్చేసి ఒక రోడ్ అయితే ఉంటుంది గైస్. ఎస్, రోడ్ వే అయితే ఉంటుంది, అండ్ మనం అయితే ఫ్లైట్లో వెళ్తున్నాం. ఓకే, అండ్ మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కేసామన్నమాట, జెట్ అయితే. లెట్స్ ఫ్లై దిస్. ఎస్ గైస్, మొత్తం అయితే ఎగురుతున్నాను ఇప్పుడు గాల్లో. చాలా రోజుల తర్వాత నేను వచ్చేసి ఫ్లైట్ అయితే వెళ్తున్నాను గైస్. ఓకే, జెట్ అయితే. సో ఎస్, ఇదే అనమాట మన దుబాయ్ ఏమంటారు ఎయిర్పోర్ట్. ఎస్, దుబాయ్ ఎయిర్పోర్ట్ అనమాట. అది వచ్చేసి బుర్జ్ ఖలీఫా మాల్ లేదా అబ్బాయి వచ్చేసి. ఎస్, ఈ మోడ్ వేయటం వల్ల నాకు చాలా లాగ్ అవుతుంది గేమ్. క్రాష్ కూడా చాలా అయినాయి గైస్. ఓకే, ఇప్పటికే 2 సార్లు క్రాష్ అయింది గేమ్ వచ్చేసి. ఎస్, చెప్పా కదా మీకోసం చేస్తున్నా, మామూలు లేదబ్బా. ఎస్, చాలా రోజుల తర్వాత చూస్తున్నా గైస్. ఓకే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ఈ మోడ్ వచ్చేసి. ఇది వరకు అయితే ఇన్స్టాల్ చేశాను, ఒక 1-2 years బ్యాక్ అయితే ఇన్స్టాల్ చేశా, మళ్ళీ ఇప్పుడు చూడటం. ఓకే, చెప్పా కదా లాగ్ వస్తుందని చెప్పేసి నేను వచ్చేసి తీసేసా గేమ్ని వచ్చేసి, అదే మ్యాప్ని వచ్చేసి. ఎస్, మామూలు లేదబ్బా, డౌటే అమ్మా. జాతర ల్యాండ్ ఓవర్ చాలా రోజుల తర్వాత ఫ్లైట్ ఎక్కా కదబ్బా, అందుకే. మా గైస్, మొత్తానికి సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయాం అనమాట మనం వచ్చేసి. ఓకే, ఇదే మన దుబాయ్ ఎయిర్పోర్ట్, చాలా సింపుల్గా ఉంటుంది. ఎస్, దీనికి ఒరిజినల్ దుబాయ్కి అయితే అస్సలు కంపేర్ చేయలేం, ఎందుకంటే అది వేరే ఇది వేరే. ఓకే, ఇది వచ్చేసి చాలా అంటే చాలా చిన్న మ్యాప్ గైస్. ఓకే, చూడడానికి ఎంత పెద్దగా ఉంది, కానీ దుబాయ్తో పోలితే చాలా చిన్న మ్యాప్. ఓకే, అది ఏరియా ఎక్కువ ఉంటుంది గైస్. ఓకే, ఏరియా ఎక్కువ ఉంటుంది, హౌసెస్ చాలా ఉంటాయి. ఎస్, మనమైతే జాగ్రత్తగా ఇక్కడ పార్క్ చేసేద్దాం. ఓకే, లేకపోతే మన ఫ్లైట్ని పోలీసులు ఎత్తపోతారు. 10 million పెట్టుకున్న ప్రైవేట్ జెట్ని. ఇప్పుడు కాదబ్బా, ఎప్పుడో కొన్నాడు మనోడు వచ్చేసి. ఎస్, ప్రైవేట్ జెట్ని వచ్చేసి. అండ్ మన కోసం కారు వెయిట్ చేసి ఎస్, నేను బుక్ చేసి పెట్టాను అనమాట. ఓకే, మొత్తానికి అయితే ఎస్ గైస్, కార్ అయితే కనిపించింది. ఏం కార్ అయిపోయింది, నేనైతే ఆర్మర్ కార్డ్ అని పెట్టా, ఆర్మర్డ్ కార్ అయితే పెట్టా గైస్. ఓకే, ఆర్మర్డ్. ఓకే, ఈనస్ కంపెనీ నుంచి, ENUS ఈనస్. ఓకే, ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేకపోతే సారీ గైస్. ఓకే, ఈనస్ అని చెప్తాను, వచ్చేసి దీన్ని వచ్చేసి ఈనస్ ఏంటిది. సర్లేండి, పేర్లు అయితే విచిత్రంగా ఉంటాయి దీన్ని వచ్చేసి. ఎస్, చాలా అంటే చాలా విచిత్రంగా ఉంటాయి GTA గేమ్లో నేమ్స్ వచ్చేసి కార్సి. ఓకే, ఎస్ గైస్, మనం అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ వచ్చేసి మనం అయితే ఆగండి, ఇటు వెళ్ళడానికి రూటే లేదు. సరిపోయింది, వెళ్ళడానికి రూటే లేదు అబ్బా ఇప్పుడు. ఆగండి అబ్బా, చూస్తా ఏదో ఒక. ఏంది ఇప్పుడు ఈ చివర రావాలా? మరి కార్ ఎందుకు అబ్బా వాళ్ళు అక్కడ పెట్టారు? అవును, మనం ల్యాండింగ్ చేయడం కూడా రాంగ్గా చేసాంలేండి. సర్లేండి, నాయన ఎంత దూరం, ఇక్కడ కూడా ఎంత. ఓకే గైస్, ఎక్కింది. ఎస్, మరీ అంత అక్కడ ఉన్నంత హైట్ ఏం లేదు ఇక్కడ, సో ఎక్కేసింది ఈజీగానే. ఓకే, కార్ అయితే భలే ఉందబ్బా, భలే ఉంది కార్ వచ్చేసి.
చూడడానికి క్లాస్గా బాగుంది. బెంట్లీ అనుకుంటా రియల్ లైఫ్. ఎస్ కాంజ్ సెంట్ సర్లేండి, పేర్లు చిత్రంగా ఉంటాయి గేస్. ఓకే ఏఎన్ఎస్ కార్ బాగుంది అబ్బా ఏఎన్ఎస్. ఓకే అంటే జీటీఏలో చెప్తున్నా. ఎస్ అండ్ మన ఫస్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి? ఎస్ మన ఓ పని మీద వచ్చాం గేస్. ఓకే సో ఆ పని వచ్చేసి రేపు కానీ ఎల్లుండి కానీ చూడాలి. రేపు కాదులేండి ఎల్లుండు. ఇప్పటికే ఈవినింగ్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఎస్ వర్షం పడుతుంది. సర్లేండి గైస్, బుర్జ్ ఖలీఫా అండ్ దాని పేరు నాకు తెలియదు గైస్. ఓకే ఏమనుకోవద్దు. ఆ హోటల్ పేరు దీని పేరు నాకైతే తెలియదు గైస్. ఓకే అదే డీ లాల్ అని చేస్తారా, ఆ యూ లాలా. ఓకే దాని పేరు అయితే నాకైతే తెలియదు. నిజం చెప్తున్నా, ఈ బుర్జ్ ఖలీఫా తప్పితే దుబాయ్లో బుర్జ్ ఖలీఫా తప్పితే నాకు ఏం తెలియదు అబ్బా. పేర్లు వచ్చేసి ఎస్ ఏం చేస్తాం, నాకు అది ఇంట్రెస్ట్ కూడా లేదబ్బా తెలుసుకోవాలని పేర్లు. ఓకే అందుకే తెలుసుకోలేదు. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఆగండి అబ్బా ఒక నిమిషం, మా ఫ్రెండ్ ఫోన్ చేస్తా. గైస్ మొత్తానికి అయితే అక్కడ కనిపిస్తున్న హోటల్కి అయితే రమ్మని చెప్పాడు మా ఫ్రెండ్ వచ్చేసి. ఎస్ మా ఫ్రెండ్ పిలిస్తేనే వచ్చా గైస్ నేను వచ్చేసి. ఆ ఫ్రెండ్ ఎవరో మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. ఓకే ఎస్ జాగ్రత్తగా వెళ్ళాలి అబ్బా ఇక్కడ, మా ఫ్రెండ్ చెప్పాడు. ఓకే ఆ బ్రిడ్జ్ కొద్దిగా జాగ్రత్తగా చిన్నగా దాటమని చెప్పాడు. ఎందుకంటే స్పీడ్గా వస్తే డైరెక్ట్ వాటర్లోకి వెళ్ళిపోతామని చెప్పాడు మరి. ఎస్ చూస్తాగండి ఎగ్జాక్ట్ కీ ప్లేస్ చూసారా, డైరెక్ట్ కింద పడతాం. అదిగోండి వాటర్లో పడతాం డైరెక్ట్ పోయి స్పీడ్గా కానీ వస్తే. ఎస్ జంప్ అయిపోయి డైరెక్ట్ వాటర్లో పడిపోతాం. అందుకే కొద్దిగా జాగ్రత్తగా రమ్మన్నాడు ఫ్రెండ్ వచ్చేసి. ఓకే మామూలు లేదబ్బా, ఫుట్బాల్ స్టేడియం మామూలు లేదు. ఓకే ఎస్ గైస్ దీనికైతే ఇంటీరియర్ ఉండదు, మీకు చూపించాలన్నా సరే పర్లేదులేండి, మనోడు వెళ్ళి వస్తాడు లోపలికి. ఓకే సారీ ఎస్ ఎందుకంటే ఇంటీరియర్ లేదు దీనికి వచ్చేసి, ఏమనుకోద్దు. ఓకే ఇంటీరియర్స్ యాడ్ చేద్దామన్నా కానీ కుదరదు గైస్. ఓకే దీనికి వచ్చేసి ఎవరు యాడ్ చేయలేదు, మనం యాడ్ చేయాలంటే అది మనకు కుదిరేది కాదు. ఓకే అండ్ మిమ్మల్ని అయితే రేపు కలుస్తా గైస్. ఓకే ఎస్ లోపలికి మీకు చూపించాలన్నా లోపల బాగాలేం గైస్. ఓకే అండ్ రేపు కలుద్దాం. లోపలికి వెళ్ళి వస్తాడు మన ఫ్రాంక్లిన్ వచ్చేసి. ఓకే ఓకే గైస్ మొత్తం మన ఫ్రాంక్లిన్ అయితే లేసాడు అనమాట. సో మార్నింగ్ 5 అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి. అండ్ ఈరోజు మన ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ఈరోజు ఇదేందబ్బా కారు విచిత్రంగా ఉంది. సర్లేండి దాంతో ఎందుకులేండి, మనకి జాగ్రత్తగా పోనిద్దాం. ఓకే ఈరోజు మన ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి రేస్ ట్రాక్ ఉంటుంది అబ్బా దుబాయ్లో, అంటే ఈ మ్యాప్లో రేస్ ట్రాక్ ఉంటుంది. ఆ రేస్ ట్రాక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 3 కార్స్ ఉంటాయి. ఆ 3 కార్స్లో మనకి ఏ కార్ కావాలంటే ఆ కార్ తీసుకొని మనం అయితే వెళ్ళచ్చు. ఓకే అంటే ఒక రౌండ్ వేసి రావాలి. ఓకే అంతే, అంటే జస్ట్ ఎక్స్ప్లోరింగ్ వేసి. ఓకే కార్స్ అయితే బాగుంటాయి అనేది చెప్పాడు మరి. సో మన ఫ్రెండ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఈవెంట్ నీ తర్వాత చెప్తా అని చెప్పాడు. సర్లేండి ఈరోజు మొత్తం తిరగడమే కదా. ఓకే రేపు మనకు కావాల్సిన పని చేద్దాం అని చెప్పేసాడు అన్నాడు. ఓకే అండ్ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ వెళ్తాం కదా. ఓకే ఎందుకంటే కొద్దిగా దూరం అది. సో గైస్ గేమ్ వచ్చేసి మళ్ళీ ఇంకోసారి క్రాష్ అయింది తప్ప. సర్లేండి మిగతా అది కట్ చేసి పెడతా. ఓకే ఊరా నేను ఏంది అబ్బాయి రోజు సెట్ ఉన్నాయి ఇక్కడ. సర్లేండి కార్స్ ఏం కనిపించట్లేదు. ఓకే కనిపించినాయి అబ్బా, అక్కడ గ్రీన్ కలర్ ఉంది కదబ్బా, అక్కడ ఉన్నాయి 3 కార్స్ వచ్చేసి. మామూలు కార్స్లో ఉన్నాయి, F1 కార్స్ అని చెప్పాడు. సర్లేండి అంటే ట్రాక్ డిజైన్ కార్స్ అనేది చెప్పాడు. వాడికి అట్టెళ్ళాలి ఇప్పుడు. ఓకే వచ్చేసారు కదబ్బా. వాట్ అవే ఓబే 10F ఉంది. రెండు పేర్లు నాకు తెలియదు కదా. ఓకే మనం ఇప్పుడు డ్రైవ్ చేసే కార్ ఉంది అది చూసారా గైస్. సో ఆ కార్ కంపెనీది ఒక కార్ ఉంది రెడ్ కలర్ది, ఇంకొక కార్ నాకైతే తెలియదు, స్పోర్ట్స్ క్లాసిక్ అనుకుంటా అది వచ్చేసి. ఓకే ఇప్పుడు లోపలికి కట్టాలబ్బా, చూద్దాం గైస్ లోపలికి వెళ్దాం ఎందుకంటే ఎక్కడా లేదబ్బా రూటు. ఓకే గైస్ మొత్తాన్ని మనైతే లోపలికి అయితే వచ్చాం అనమాట. చాలా దూరం తిరిగి వచ్చా, ట్రాక్ చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ ఎక్కా. అంటే ఇటు సైడ్ ఒక దారి ఉంది, ఆ దారిలో నుంచి వచ్చా గైస్. ఓకే అండ్ గైస్ సరిపోయింది. ఏందబ్బా ఈ కాసు ఏందో, వీటిని ఎవరన్నా కార్స్ అంటారా అబ్బా? కార్సే కాదన్ను, ఇది బాగుంటుంది అబ్బా 10F బాగుంటుంది, నాకు ఇష్టం 10F వచ్చేసి. ఎక్కుదాం దీన్ని ట్రై చేద్దాం గైస్. ఓకే వాట్ ఎస్
మా కుక్క పిల్ల గైస్, ఓకే ఏమనుకోద్దు. అండ్ చూసారా గైస్, గ్లిచ్ అనమాట అది వచ్చి. అరవగా. సో అది గ్లిచ్ అనమాట. సో ఈ కార్తో కూడా అంతే ఉంటుంది. ఓకే ఇది బాగానే ఉందబ్బా, పర్లేదు. ఇదైతే సరిపోయింది. ఇది కూడా అంతే ఉందబ్బా. ఓకే నవ్ మైన్. సో గైస్ సారీ గైస్, ఈ ఈవెంట్ అయితే మీకు చూపించలేకపోయా. ఓకే ఏమనుకోద్దు. నెక్స్ట్ ఎపిసోడ్లో కొద్దిగా ఫిక్స్ చేస్తా గైస్. ఓకే దాన్ని వచ్చేసి మన కార్ కూడా పోయిందబ్బా. సర్లేండి, మెకానిక్ అయితే ఫోన్ చేస్తా. ఓకే గైస్ మొత్తాన్ని మనైతే కార్ అయితే వచ్చేసింది అనమాట. లెట్స్ గో, మనైతే వెళ్ళిపోదాం. అండ్ మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే మొత్తం తిరిగి వెళ్ళాలబ్బా. సరేనే బయటకు వెళ్ళాం, మళ్ళీ వెళ్తాం. ఓకే ఎందుకంటే మొత్తం తిరిగి వెళ్ళాలబ్బా. అందుకే ఈ ట్రాక్ వచ్చేసి చాలా పెద్దగా ఉందబ్బా, మామూలు లేదు. చాలా పెద్దగా ఉంది ట్రాక్ వచ్చేసి. ఎస్ మనం ఇక్కడికి వచ్చేలోపు వెదర్ కూడా క్లియర్ అయిపోయిందబ్బా. సర్లేండి మనం నెక్స్ట్ ఆడికి వెళ్దాం అబ్బా. ఇయే చూపిస్తా గేస్. ఓకే మీకు వచ్చేసి నాకైతే పేర్లు అయితే లిటరల్లీ అసలు ఏం తెలియవు గేస్. ఓకే అనుకోవద్దు, పేర్లు అయితే ఏం తెలియవు. మీరైతే తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే ఏమంటే ఏం తెలియదు పేర్లు వచ్చేసి. ఓకే పర్లేదు. అయితే అది కొన్ని గేస్ బిల్డింగ్ ఇది బాగుంది అబ్బా, ఇది భలే ఉంది. ఓకే ఇది కూడా ట్రయాంగిల్ అనుకుంటా అని మ్యాప్లో ఉంది, ట్రయాంగిల్ లాగా. ఓకే ఆరెంజ్ గ్రే బ్లూ బాగుంది. ఓకే ఇది ఇంకా తక్కువ కనిపిస్తుంది కన్నా బెటర్. ఓకే అండ్ చూసారు కదా అది. అండ్ వావ్ ఇది బాగుందబ్బా. అండ్ ఇది కూడా వెనకాల ఉన్న దానిలోనే సేమ్. ఓకే మనమైతే వెళ్ళిపోదాం. ఓకే గాయస్ గుడి ఉందబ్బా అక్కడ, అక్కడికి వెళ్దాం పదండి. అదిగోండి అక్కడ గుడి ఉందబ్బా. దానికంటే ముందు మన ముందు ఇవి ఉన్నాయి కదా ఇల్లులో, అట్లా లైట్ చూస్తుంది. ఓకే అండ్ మనకైతే ఈ దుబాయ్లో ఇల్లు దొరకాలంటే కష్టం గేస్. ఓకే ఉంది ఒకటి, కాకపోతే దాంట్లో ఏముండవు, బెడ్ ఉండదు, ఏముండదు, రూమ్ ఒకటి ఉంటుంది ఎంటీగా. అండ్ వీళ్ళ ఇల్లు స్ట్రక్చర్స్ అయితే బాగానే ఉన్నాయి అబ్బా, బాగున్నాయి. ఎస్ అండ్ బాగానే ఉన్నాయి అబ్బి, స్టే చేయొచ్చు. ఎస్ పర్లేదు బాగానే ఉన్నాయి. మనమైతే ఇది వచ్చేసి ఫుట్బాల్ స్టేడియం గేస్. ఓకే మనమైతే వెళ్ళిపోదాం. ఇంకా ఇదేంత భలే ఉంది, గుడి అనుకుంటా ఇది మేబీ. సో సారీ గైస్, గుడి అయితే పర్లేదు, ఇంకా వేరేది ఏదన్నా అయితే అది లేదు. ఓకే సారీ ఏమనుకోద్దు. ఎక్కుతాడు గైస్. ఓకే ఎక్కుతున్నాడులేండి. అండ్ భలే ఉందా ఇది, నేను ఎప్పుడు చూడలేదు ఇంత క్వాలిటీది, ఎప్పుడు చూడాలి జీటీఏలో. ఎస్ అంటే ఈ టైప్లో. ఓకే క్వాలిటీ ఉంటాయి, కాకపోతే ఈ టైప్లో బిల్డింగ్స్ అయితే ఎప్పుడు చూడాలి జీటీఏలో. బాగుందబ్బా, భలే ఉంది. టెక్స్చర్స్ కానీ భలే చేశారు ఆ బిల్లు. అండ్ దీనికి వచ్చేసి యాజ్ యూజువల్ మనకైతే ఇంటీరియర్ అయితే ఏం లేదు. ఎస్ మనమైతే ఏం చేయలేము. ఓకే సో బాగుంది అబ్బా, ఇది కూడా భలే ఉంది. ఎస్ బాగుంది కదా, సూపర్ ఉంది, మామూలు లేదు. టెక్స్చర్స్ కానీ భలే ఉన్నాయి అబ్బా మొత్తం. ఎస్ పిల్లర్స్ కానీ అసలు భలే ఉందబ్బా గుడి మాత్రం. ఇది నా ఫేవరెట్. ఓకే దుబాయ్ మ్యాప్లో అన్నిటికంటే ఇది నా ఫేవరెట్. ఓకే బుర్జ్ ఖలీఫా కాడికి ఇది నా ఫేవరెట్. ఎస్ చూసారా అబ్బా లాగ్ వస్తుంది ఎందుకు, సో సారీ. ఓకే సారీ ఏమనుకొద్ది, ప్లేస్ వరకు లాగ్ వస్తుంది ఎందుకో మరి. స్టేడియం ఉండాలి కా. ఎస్ స్టేడియం ఉండాలి, లాగ్ వస్తుంది. బా ఏమన్నా ఉందా ఇది. నేను ఎందుకు ఇంత షాక్ అవుతున్నాను అంటే జీటీఏలో ఈ స్ట్రక్చర్ని ఎప్పుడు చూడాలి, అంటే ఈ బిల్డింగ్ ఎప్పుడు చూడాలి, అందుకే. ఎస్ మామూలు లేదు. ఇది వచ్చేసి లాస్ట్ టైం నేను దుబాయ్ మోడ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది లేదనుకుంటా. ఎస్ ఐ థింక్ సో, ఇది లేదు గైస్. ఓకే అందుకే ఇంత ఎగ్జైట్ అవుతున్నా. ఎస్ అండ్ లాగ్ వస్తుంది అబ్బా, తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, ఎందుకంటే ఆ స్టేడియం వల్లే లాగ్ వచ్చేది మనకి. సో నెక్స్ట్ ఆ స్టేడియం దగ్గరికి వెళ్దాం. ఓకే లోపలికి వెళ్ళడానికి మేబీ వే లేకపోవచ్చు నాకు తెలిసి, బయట నుంచి క్లోజ్ చేసి ఉండొచ్చు దాన్ని వచ్చేసి. మిగతా నా దగ్గర డ్రోన్ ఉంది గైస్. ఓకే డ్రోన్ వచ్చేసి ఏడుందో కార్లోనే పెట్టాను అనుకుంటా, పొద్దున గుర్తులేదు, చూడాలి. మేబీ పెడితే దీనికి వచ్చేసి సీక్రెట్ ఏదో ఒకటి ఉంటుంది అబ్బా, క్యాబినెట్ దాంట్లో పెట్టి ఉంటా. ఓకే అంటే సేఫ్టీ క్యాబినెట్ దాంట్లో పెట్టేసి ఉంటా పెడితే. సో తెచ్చుంటే మిగతా చూపిస్తా. ఓకే లోపల అండ్ వెళ్దాం గైస్. ఓకే దీనికైతే రూట్ వచ్చేసి ఎక్కడి నుంచి ఉంటుంది, కానీ మన కార్ పట్టిద్దో పట్టదో తెలియదు గైస్. పట్టిద్ది మ్యాక్సిమం, పడితే బాగుండు. ఓకే ఓకే
ఓకే గైస్, ఎగ్జాక్ట్ సరిపోయింది కార్ వచ్చేసి. మేబీ ఆఫ్ రోడ్ వెహికల్ అయితే సరిపోవచ్చు, ఎందుకంటే లెంత్ ఉంటుంది కాబట్టి అది వచ్చేసి. అండ్ గైస్ మీకు అయితే ఇంకా డ్రోన్ అయితే చూపిస్తా, ఆగండి చెక్ చేయండి ముందు. వెళ్ళడానికి అయితే లేదు గైస్. ఓకే జస్ట్ చెప్పా కదా, డ్రోన్ చెక్ చేస్తూ ఉంటే ఓకే, లేకపోతే ఇంకా లేదు. ఓకే వెళ్ళిపోదాం ఇంటికి. ఓకే గైస్, మొత్తాన్ని మన దగ్గర అయితే డ్రోన్ అయితే ఉంది గైస్. ఎస్, క్యాబినెట్లో పెట్టేసాను అనమాట. అండ్ మీకు అయితే డ్రోన్ అయితే చూపిస్తా ఇప్పుడు. లెట్స్ 3, 2, 1 కార్ దిగాలి గైస్ ముందు. ఓకే కార్ దిగిన తర్వాత ఓకే గైస్, మొత్తం డ్రోన్ అయితే ఆన్ అయిపోయిందనమాట. ఎస్, ఆ పక్కన ఏమైనా వస్తే ఏం పట్టించుకోవద్దు. ఓకే అండ్ మీకు అయితే స్టేడియం అయితే చూపిస్తా ఇప్పుడు. ఎస్ గైస్, ఇదే మన స్టేడియం. ఎస్, మన కదిలేండి మీకు చూపించిపోయే స్టేడియం. ఓకే మామూలు లేదబ్బా ఈ స్టేడియం వచ్చేసి నెక్స్ట్ లెవెల్. చూసారు కదబ్బా, ఓ నాయన ఇదేందబ్బా గ్లిచ్, సరిపోయింది. ఓకే గ్లిచ్ గైస్ అది వచ్చేసి, ఎందుకంటే ఇది వచ్చేసి GT5 తయారు చేసింది కాదు కాబట్టి. ఓకే మామూలు లేదబ్బా ఇది వచ్చేసి, చూసారు కదా ఎటు రూట్ అయితే లేదు గైస్. ఓకే లాగ్ వస్తుంది చూసారా, ఈ మానిటర్ కాడే లాగ్ వస్తుంది, ఎందుకంటే పెద్దది కాబట్టి అది వచ్చేసి. ఊరి నాయన మరీ ఇంత లాగ్ అవుతుంది, మళ్ళీ క్రాష్ అయితే వద్దులేదు. క్రాష్ అయితే అవ్వలేదు గైస్. ఓకే క్రాష్ అయిద్దామని చాలా భయం వేసింది, ఎందుకంటే మళ్ళీ ఓపెన్ చేయాలి గేమ్ని వచ్చేసి, తలకనే చాలా ఉంటుంది గైస్. ఓకే అది కాక టైం వేస్ట్ అయిపోద్ది మొత్తం. అండ్ ఇది గైస్ మన స్టేడియం వచ్చేసి. ఎస్, అండ్ మనైతే వెళ్ళిపోదాం గైస్. ఓకే ఇంటికైతే వెళ్ళిపోదాం. సో ఈరోజు పని అయితే అయిపోయింది మంది. 2 చూపించా, మొత్తం 3, 4 చూపించా గైస్. ఓకే ఎస్, 5 ఇళ్ళతో కలిపి 5 అయితే చూపించా గైస్. ఓకే నెక్స్ట్ రేపు వచ్చేసి మీకైతే ఇంకా చూపిస్తా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్. ఓకే రేపు అంటే నెక్స్ట్ ఎపిసోడ్ గైస్. ఓకే అండ్ డ్రోన్ అయితే ఆల్ పెట్టేసాం. ఎస్, మామూలు లేదా కార్ అయితే భలే ఉందబ్బా కారు. అండ్ దాసిట్ గ్యాస్ అడిగితే మళ్ళీ నెక్స్ట్ వెళ్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే బాయ్ బాయ్. స్టేడియం బాగుంది, కార్ బాగుంది. ఓకే